నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయల మేర అదానీ గ్రూప్ నుంచి, అంటే గౌతమ్ అదానీ నుంచి లంచం పుచ్చుకున్నారు అనేది జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు సంచలనమైన అంశం. ముఖ్యంగా అదానీ నుంచి భారీగా ఇంత భారీ స్థాయిలో ముడుపులు తీసుకోవడం, దానికి సంబంధించి ప్రజలపై భారం మోపేలా, ఎవరేమైపోతే నాకేంటి, నాకు మాత్రం ముడుపులు అందినాయి అన్న స్వభావం, అంటే ఈ మొత్తం కేసును పరిశీలిస్తే నాకైతే జగన్ స్వభావంలో అయితే కనిపించింది. అసలు ఏంటి ఈ కేసు, అసలు ఇంత భారీ స్థాయిలో ముడుపులు ఎలా అందాయి, దేని గురించి అందాయి అనేదైతే క్లుప్తంగా అయితే వ్యాపార భాషలో కానీ, ఇతరత్ర భాషల్లో కానీ, లేకపోతే క్రిమినల్ భాషలో కానీ చెప్పకుండా, నేరపూరిత భాషలో చెప్పకుండా సింపుల్గా అర్థమయ్యేలాగైతే నేను చెప్తాను. అదానీ గ్రూప్ అనేది గ్రీన్ ఎనర్జీ పేరుతో విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 7 గిగావాట్ల మేర ఉత్పత్తి సామర్థ్యం అయితే ఉంది. గిగావాట్ అంటే 10,000 మెగావాట్లను కలిపి ఒక గిగావాట్గా భావిస్తారనమాట. దీన్ని అమ్మకం ఉత్పత్తి చేయడం వరకు ఒక ఎత్తు అయితే, దీన్ని అమ్ముకోవడం అనేది మరో ఎత్తు. అంటే డైరెక్ట్గా ఇళ్లకు అమ్ముకోలేం కాబట్టి ఏదైనా పెద్ద కంపెనీలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. మేము తయారు చేసిన కరెంటును యూనిట్కి ఇంత చొప్పున ఇవ్వండి అని అయితే బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్పత్తి సంస్థ ఒక్కో యూనిట్కి సుమారుగా 20 రూపాయలు అని చెప్తే, మేము అంత ఇవ్వలేము కాబట్టి మేము తక్కువ బిడ్కి దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 రూపాయలకు 11 రూపాయలకు అలా దాఖలు చేయొచ్చు అనమాట. అంటే దీనికి ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం కానీ, లేకపోతే అండర్స్టాండింగ్ కానీ కుదిరితే అలా, అంటే ఇది కూరగాయల బేరం లెక్క అనమాట. మేము 20 రూపాయలు చెప్తాం, మాకు అంత అవసరం లేదు, 12 రూపాయలకు మీరు మెగావాట్ ఇవ్వండి, అలా అయితే మేము కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పొచ్చు. అలా కాకుండా మళ్ళీ ఈ మధ్యన ఏమైనా మీరు కాదు మేము కాదు, ఒక్క యూనిట్కి సంబంధించి 15 రూపాయలు కొనుగోలు చేయండి అని కనుక ఏదైనా మధ్యలో ఒప్పందం కుదిరితే ఈ రెండింటికి మధ్య సయోధ్య కుదురుతుంది. సో సౌర విద్యుత్ ఉత్పత్తిలో అదానీ గ్రూపు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఒక ఒప్పందం అయితే చేసుకోదు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సెకి అని సోలార్ ఎనర్జీ ఇండియా సెకి అనే ఒక మిడిల్ యాక్టర్ని అయితే ఉంచుతుంది. అంటే ఈ సెకి ఏం చేస్తుందంటే, గౌతమ్ అదానీ నుంచి వచ్చిన బిడ్ను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనను మధ్యవర్తిగా చేసి ఈ రెండాట్ల మధ్య ఒప్పందం కుదురుస్తుంది. సెకి దీనికి సంబంధించి కీలకమైన మధ్యవర్తి అని చెప్పొచ్చు. సో ఒకేసారి రెండు కలగాపులగం అయిపోయి ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో, విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ అంత కలగాపులగం అవ్వకుండా సెకి వీరిద్దరిని కోఆర్డినేట్ చేస్తుంది మధ్యవర్తిలాగా. సో గౌతమ్ అదానీ గారు తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ ఉత్పత్తి ఇంకా పూర్తి స్థాయిలో, సౌర విద్యుత్ ఇంకా పూర్తి స్థాయిలో దేశం అందరికీ అందించేలాగైతే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరపడం లేదు. 7 గిగావాట్లు మాత్రమే ప్రస్తుతం వాళ్ళు సౌర విద్యుత్ ఉత్పత్తిని అయితే వినియోగిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మితేనే కదా, ఏదైనా ఉత్పత్తిని అమ్మితేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేవి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే అప్పట్లో 2019-24 మధ్య ఉన్న గత ప్రభుత్వాన్ని, అంటే జగన్ ప్రభుత్వాన్ని అయితే గౌతమ్ అదానీ గారు సంప్రదించి మా దగ్గర నుంచి సౌర విద్యుత్తును మీరు కొనుగోలు చేయండి అని ప్రతిపాదించారు. దానికి 7,000 మెగావాట్లకు పైగా విద్యుత్తును కొనుగోలు చేయండి అని అయితే గౌతమ్ అదానీ గారు జగన్ గారిని సంప్రదించారు. ఇది 3 దఫాలుగా వీళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో అంశం ఏంటంటే, అప్పటికి సౌర విద్యుత్ చాలా హై రేట్లో ఉంది. ఒక్క యూనిట్ ధర వచ్చి 25 రూపాయల నుంచి 30 రూపాయల మేర ఉంది. అంటే సౌర విద్యుత్ చాలా కాస్ట్లీ ఉన్న పరిస్థితుల్లో అంత డబ్బులు పెట్టి మీరు కొనుగోలు చేయండి అని జగన్ గారిని చెప్పినప్పుడు, సో మొదటి విడతలో అయితే జగన్ గారు దీని మీద పూర్తి స్థాయిలో చాలా ఎక్కువ ధర ఉందండి, దీనివల్ల ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది, చాలా పన్నులు వేయాల్సి వస్తుంది, కాబట్టి ఇంత ధరకు సౌర విద్యుత్తుని మేము కొనుగోలు చేయలేమని అయితే అదానీ గారికి చెప్పారు. అయితే 2-3 సిట్టింగులు దీనికి భిన్నంగా జరిగినాయి. ఈ 2-3 సిట్టింగుల్లోనే జగన్ గారు మనసు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఇప్పుడు మనం ఆరోపిస్తున్నట్లు లంచం సొమ్ముకు సంబంధించి 1750 కోట్ల లంచం సొమ్ము అదానీ గారు డైరెక్ట్గా ఆఫర్ చేసినట్లయితే తెలుస్తోంది. ఆఫర్ చేయగానే జగన్ గారి దగ్గర నుంచి కూడా అప్పటి వరకు మాకు వద్దు, సౌర విద్యుత్ వద్దు, ఇంత భారీ ఒక్క యూనిట్ ధర 25 నుంచి 30 రూపాయల మేర మేము కొనుగోలు చేయలేమన్న జగన్ గారు ఒకేసారి డ్రాప్ అవుట్ అయ్యి, మీరు చెప్పిన ధరకే మేము కొనుగోలు చేస్తాం అని అయితే అదానీ గారికి మాట ఇచ్చారు. సో ఇది అంటే
1750 కోట్ల రూపాయల మేర నువ్వు తీసుకొని 25 నుంచి 30 రూపాయల మేర ఒక యూనిట్ ధరని కొనుగోలు చేయడానికి, అంటే ప్రజా ఖాతా నుంచి, ప్రజా ఖజానా నుంచి కొనుగోలు చేయడానికి అయితే జగన్ గారు సిద్ధమైపోయారు. ఇది క్లుప్తంగా జరిగిన అవినీతి. ఆయన తన ప్రోడక్ట్ను అమ్ముకోవడానికి జగన్ గారికి చాలా భారీ ఆఫర్ ద్వారా ఒక బిడ్ అయితే దాఖలు చేయమని చెప్తే జగన్ గారు మొదట్లో వద్దని, తర్వాత తన డీల్ కుదిరిన తర్వాత మీరు ఎంత కమ్మినా సరే నా డబ్బేం పోయింది, ప్రజా ఖజానా నుంచే కదా అని అయితే దీనికి ఓకే చెప్పారు. సో ఇది మొత్తం అవినీతి వ్యవహారం. అయితే దీనికి సంబంధించి అదానీ మీద అమెరికాకి సంబంధించిన FBI ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేసింది. ఇక్కడికి సంబంధించిన కేసు అక్కడికి ఎలా వెళ్ళిందని స్మాల్ డౌట్ రావచ్చు. దీనికి సంబంధించి అంటే అమెరికాలో ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బులు సేకరించారు అదానీ గ్రూప్. ఏమని సేకరించారు? మేము అదానీ గ్రీన్ ఎనర్జీని ఎక్స్పాండ్ చేస్తున్నాము, కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టండి, దీని ద్వారా మనకి ఫ్యూచర్లో లాభాలు వస్తాయి అని చెప్పారు. కాబట్టి అమెరికా నుంచి పెట్టుబడిదారుల ద్వారా డబ్బులు తీసుకున్నారు, కాబట్టి దాన్ని వేరే యాంగిల్కి అంటే అవినీతికి సంబంధించి మళ్లించారు. కాబట్టి FBI అనేది కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి అమెరికా పౌరుల డబ్బులు కూడా ఉన్నాయి, కాబట్టి మీరు ఇచ్చిన అవినీతి సొమ్ములు దీని మీద మేము ఖచ్చితంగా చేయొచ్చు అని అయితే చెప్పింది. సో కేసు అయితే ఇది. ప్రస్తుతం ఈ కేసు అయితే ఎన్ని మలుపులు తిరుగుతుంది ఏంటి అనేది అయితే కేంద్రం తీసుకునే నిర్ణయాలు లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి అని అయితే మనం చెప్పొచ్చు.